ప్రేమ స్వరూపుడా దేవదేవుడా, స్వర్గం వీడి వేచేయండి ఈ బలిపీఠంపై. జీవన బలిని అర్పించా చేరితి సన్నిధికి. ప్రేమ స్వరూపుడా దేవదేవుడా, జీవజలంబుల మధురం చవి చూడగను. ప్రేమను పొందగా చేరితి నీచట. జీవజలంబుల మధురం చవి చూడగను. ప్రేమను పొందగా చేరితి నీచట. అందుకొనుము పీఠముపై హృదయపు కానుకై నిమిషం. అందుకొనుము పీఠముపై హృదయపు కానుకై నిమిషం. ఒకడి పాడిదా ఈ స్తుతి గీతం. ప్రేమ స్వరూపుడా దేవదేవుడా, స్వర్గం వీడి వేచేయండి ఈ బలిపీఠంపై. జీవన బలిని అర్పించా చేరితి సన్నిధికి. ప్రేమ స్వరూపుడా దేవదేవుడా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు డాక్టర్ తానం దేదీప్యరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ప్రొఫెసర్ తానం అంతోని జనార్దన్ రెడ్డి, డాక్టర్ శౌరీలమ్మ, దాది మధుసూదన్ రెడ్డి, డాక్టర్ అనన్యారెడ్డి మరియు కుటుంబ పెద్దలు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం పాటిబండ్ల విచారణ, కీర్తిశేషులు గాయం జోజిరెడ్డి, కీర్తిశేషులు గాయం రాయపరెడ్డి, మాణిక్యమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు సకాల వర్షాలతో పైరులు ఫలించి పశువులకు ఆయుర ఆరోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని సిస్టర్ నికోలటా, సిస్టర్ జర్మన్, వి షౌరీలు, టి.ఆర్. సుందరి, ఆచార్య తిరుమల రెడ్డి, రాయపరెడ్డి, సుందరి కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. నందికొట్కూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో స్కూలుకు మరింత గొప్పగా ఆశీర్వాదాలు, అభివృద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ అంతోని స్నేహిత్ హిమవర్షిణీలను తన కృపలతో నింపాలని ఎల్లవేళలా కాచి కాపాడుతూ ఉజ్వల భవిష్యత్తు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెన్నెడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ సేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధనా పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్నవ్, అలెన్ పీటర్, ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి పూజ జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. అమెరికా దివ్యబాల హుల్డేన్ల నిశ్చితార్థం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, వీరి వివాహం ఆటంకాలు లేకుండా జరగాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ జేసు తిరుహృదయం పేరిట లగిశెట్టి ప్రొఫెసర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న అంతోనియమ్మ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కేసీ మరియా అగాతా, కేసీ తెరేసా మరియా, ఫాతిమా కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు.
మన్నం శ్రీనివాసరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు సంతోషమ్మ, తేరా, దేవసుందరం, రాజ్యలక్ష్మిలకు ఆయురారోగ్యములు దయచేయమని, తేరా తబితకు దేవుని చిత్తంలో వివాహం జరగాలని మరియు తేరా సుష్మకు గర్భఫలం దయచేయమని మరియు ఉమాశంకర్కు మంచి ఉద్యోగం దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ. కాల జోసఫ్, జ్యోతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, స్ట్రెస్సీ రాయబోయే పరీక్షలలో దేవుడు తోడుండాలని, మాదాను రాణి, అంతోనిలకు ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సత్యనారాయణపురం విచారణ. ఎన్ లోకయ్య గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, జూన్ మాసం యేసు తిరుహృదయానికి సమర్పించబడినటువంటి మాసం. మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ నెల మొదటి శుక్రవారం, మొదటి శనివారం, మొదటి ఆదివారమునకు ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. ఈ 3 దినములలో ప్రతి కథోలిక కుటుంబం దివ్యబలి పూజ, దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాం. వీరిని పురస్కరించుకొని దివ్యవాణి టీవీ ఛానల్ మీ అందరి ఆధ్యాత్మిక సౌలభ్యం కోసం ఈ నెల ఈ 3 దినములలో పవిత్ర ధ్యాన వడకం సమర్పిస్తుంది. కావున కుటుంబ సమేతంగా ఈ ధ్యాన వడకంలో పాల్గొని క్రీస్తు ప్రభుని పోలిన జీవితాన్ని జీవించగలరు. క్రీస్తు ప్రభువు మనలను ప్రేమించుచున్నాడు. తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. మరియు తన తండ్రి యగు దేవుని సేవించుటకు మనలను ఒక రాజకముగా చేసెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. జీవము గల ప్రభు యేసునిలో మిక్కిలి ప్రేమింపబడుతున్న ప్రియమైన సహోదరి సహోలారా, దేవుని బిడ్డలారా, తల్లి అయిన శ్రీసభ ప్రతి ఒక్క మాసాన్ని ఒక సందర్భానుసారంగా ఆధ్యాత్మిక పదములో ముందుకు కొనసాగడానికి మన ముందు పునీతులను కావచ్చు, తల్లి మరియమాతను కావచ్చు, లేదా యేసు ప్రభు యొక్క జీవితంలో జరిగిన వంటి గొప్ప సంఘటనలను మనకు ఆదర్శంగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి తల్లి అయిన శ్రీసభ ఒక్కొక్క మాసములో ఒక్కొక్క సంఘటనను మనకు నేర్పిస్తూ ఉంది. ఈ యొక్క మాసములో జూన్ నెల అనగానే మన అందరికీ గుర్తు వచ్చేది యేసు తిరుహృదయం. యేసు తిరుహృదయం అపారమైన వంటి ప్రేమకు చిహ్నం. ప్రియమైన సహోదరి సహోలారా, ఈరోజు నీవు నేను మనమందరం కూడా సమాజములో సాంఘికంగా సాంకేతికంగా పెరుగుతున్నాం. కానీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించుటలో, స్వచ్ఛమైన మంచితనమైన వంటి ప్రేమను చూపించుటలో విఫలము అవుతూ ఉన్నాం. కనుక ఈరోజు దేవుడు మన అందరికీ ఒక ఆదర్శ తండ్రిగా, ప్రేమమయుడిగా, దయా జాలి కలిగిన వంటి ప్రేమమూర్తిగా మన ముందు ఉండబోతూ ఉన్నారు. కనుక ఈ దివ్య బలి పూజ ఆరంభంలో మన హృదయాలు ఎలా ఉన్నాయి, ఏ ఆలోచనతో ఏ తలంపులతో నిండి ఉన్నాయి, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని నిజమైన ప్రేమను చూపించక లేకపోవటం వల్ల, లేదా ఇతరులను స్వార్థం కోసము వాడుకున్నట్లయితే
చేసిన ప్రతి తప్పిదాన్ని క్షమించమని కరుణామయిని అర్థించుదాం. ఆ భగవంతుడు క్షమించమని భక్తితో అర్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములో చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఏలేనా వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలేనా వారా దయ చూపండి, ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మహిమ పరపబడిన క్రీస్తు ద్వారాను, తేజోమయుడైన పవిత్రాత్మ ద్వారాను శాశ్వత జీవన ద్వారములను మాకు తెరచితివి. నీ ఎడల మాకు భక్తిని అధికము చేసి మా విశ్వాసము స్థిరపడునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. పౌలు చేత సజీవుడని చెప్పబడు మృతుడగు యేసును గూర్చి వారు వివాదపడిరి. అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 21 వరకు. కొంతకాలం గడిచిన పిదప అగ్రిప్పా రాజు బెర్నీసు కైసరియాలోని ఫెస్తునకు స్వాగతము చెప్పుటకు వచ్చిరి. అక్కడ వారు చాలా రోజులు ఉన్న పిదప ఫెస్తు పౌలు పరిస్థితిని అగ్రిప్పా రాజునకు ఇట్లు వివరించెను. ఇచ్చట ఫెలిక్సుకిచే ఖైదీగా ఉంచబడినవాడు ఒకడున్నాడు. నేను యెరూషలేమునకు వెళ్ళినప్పుడు యూదుల ప్రధాన అర్చకులు, యూదుల పెద్దలు అతనికి వ్యతిరేకముగా నిందారోపణ చేసి అతనిని శిక్షింపుడని కోరిరి. ముద్దాయి తనపై నేరారోపణ గావించు వారిని ముఖాముఖిగా కలుసుకొని తన పక్షమున తాను వాదించుకొనక పూర్వమే అతనిని ఇతరులకు అప్పగించు పద్ధతి రోమీయులకు లేదని నేను వారితో చెప్పి తిని. వారందరూ ఇచ్చుటకు వచ్చినప్పుడు నేను కాలము వృధా చేయక మరుసటి రోజుననే న్యాయసభలో కూర్చుండి ఆ మనుష్యుని లోనికి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించి తిని. అప్పుడు అతని విరోధులు లేచి నిలుచుండి వారు ఆరోపింతురని నేను అనుకునిన నేరము ఏదియూ అతనిపై మోపలేదు. వారు తమ మతమును గూర్చి పౌలు చేత సజీవుడని చెప్పబడు మృతుడగు యేసును గూర్చి మాత్రమే వాదులాడిరి. ఈ విషయములను గురించిన సమాచారమును ఎట్లు పొందగలనో నిర్ణయించుకొనలేక పౌలును యెరూషలేముకు పోయి ఈ నిందారోపణలపై అచట విచారింపబడుట తనకిష్టమేనా అని అడిగి తిని. కానీ పౌలు తనను సంరక్షణలో ఉంచి తన విషయమును చక్రవర్తినే నిర్ణయింపనిండు అని నన్ను కోరెను. అందుచే అతనిని చక్రవర్తి యొద్దకు పంపెడు వరకు సంరక్షణలో ఉంచవలేనని నేను ఆజ్ఞాపించి తిని అనెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు తన సింహాసనమును
ప్రభు తన సింహాసనమును ఆకాశమున ఆకాశమున నెలకొల్పెను. నెలకొల్పెను. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, అతని ఉపకారములను వేణిని మరువకుము. అందరూ ప్రభువు తన సింహాసనమును ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. ఆకాశమున నెలకొల్పెను. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభు పట్ల భయభక్తులు చూపువారి ఎడల అతని ప్రేమ అంత మిక్కుటముగా నుండును. పడమరకు తూర్పు ఎంత దూరమో అంత దూరముగా అతడు మన పాపములను పారద్రోలును. అందరూ ప్రభు తన సింహాసనమును ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. ఆకాశమున నెలకొల్పెను. ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. ఆయన ఎల్లరి మీద పరిపాలన చేయును. బలాఢ్యుడైన ప్రభువు దూతలారా ఆయన ఆజ్ఞ పాటించి ఆయన మాట వినువారలారా మీరు ఆయనను స్తుతింపుడు. అందరూ ప్రభు తన సింహాసనమును ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. ఆకాశమున నెలకొల్పెను. ఆత్మమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్తమా ప్రభువును పొగడుము. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్తమా ప్రభువును పొగడుము. ప్రభువు చేసిన మేలులను మరువక స్తుతింపుము. సువార్త సేవలు నన్ను నిలిపిన ప్రభువును పొగడుము. స్తుతింపుము, పొగడుము యేసుని నామము. స్తుతింపుము, పొగడుము యేసుని నామము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 21వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 15 నుండి 19 వరకు. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను. అందుకు పేతురు, అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని సమాధానము ఇచ్చెను. అప్పుడు యేసు, నీవు నా గొర్రెలను మేపుము అని చెప్పెను. యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 2వ పర్యాయము అతనిని అడిగెను. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పెను. నా గొర్రెలను కాయుము అని యేసు చెప్పెను. యోహాను పుత్రుడవైన సీమోను,
నీవు నన్ను ప్రేమించుచున్నావా అని మూడవ పర్యాయము యేసు అతనిని అడిగాను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు మూడవ పర్యాయము అడిగినందున పేతురు మనస్సు నొచ్చుకొని, ప్రభూ, నీకు అంతయును తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము అనెను. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను, నీవు యువకుడిగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలిచిన చోటుకు వెళ్ళడి వాడువు, కానీ నీవు వృద్ధుడవైనప్పుడు నీ చేతిలో చాచెదవు, అప్పుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడిన చోటుకు తీసుకొని పోవును అని చెప్పాను. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమ పరపనున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికి, నన్ను వెంబడింపమని అతనితో అనెను. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోలారా, దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం బాధ్యత కలిగిన వంటి జీవితం. క్రీస్తును అనుసరిస్తూ క్రీస్తును చూపించిన వంటి సత్యం, జీవం, మార్గమైన వంటి మార్గములో నడచడమే క్రైస్తవుని యొక్క జీవితం. ఎంతోమంది ఈ లోకములో క్రీస్తుని గురించి తెలుసుకుంటారు, కానీ క్రీస్తుని అనుసరించడం, క్రీస్తు ప్రభువుని అనుకరలో జీవించడం అన్నది కేవలం ఒక విశ్వాసకి మాత్రమే ఉంటూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరా, కనుక ఈరోజు నీవు నేను మనమందరము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక దేవుని బిడ్డగా, ఒక క్రైస్తవుడిగా నేను నా రక్షకుడైనటువంటి దేవుని ఎంతవరకు తెలుసుకున్నాను? వ్యక్తిగతంగా ఆలోచించాలి. ప్రియమైన సహోదరి సహోదరా, నేటి ప్రస్తుత కాలములో ఎక్కడ చూసినా కానీ మనకు వింటూ ఉన్నాం, ఏవేవో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రీస్తు ప్రభువు గురించి అనేక మంది ప్రవక్తలు రావడం, అనేకమైనటువంటి సంస్థలు ఏర్పడడం, అనేక విధములుగా ప్రజలు ఈ యొక్క క్రీస్తును అనుసరిస్తూ ఉన్నారు. కనుక నీవు నేను, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టు నో క్రైస్ట్, బట్ ఇట్ ఈస్ టు నో అబౌట్ క్రైస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యేసు తెలుసుకోవడము అన్నది పుస్తకాల ద్వారా, వ్యక్తులు మాట్లాడే ద్వారా మనమందరం తెలుసుకుంటాం, కానీ ఆయన ఎలాంటి వాడో, ఆయన వ్యక్తిత్వము ఎలాంటిదో, ఆయన జీవిత శైలి ఎలాంటిదో, ఏ విధమైనటువంటి మార్గములో నడిచాడో ఆ ప్రభుని తెలుసుకోవాలంటే మనము క్రీస్తు నేర్పించినటువంటి ఆ యొక్క మార్గాలలో నడవాలి. క్రీస్తు చూపించినటువంటి ప్రేమ, శాంతి, కరుణ అనే మార్గములో నడవాలి. ప్రియమైన సహోదరి సహోదరా, ఇట్ ఈస్ ఏ పర్సనల్ ఇండివిజువల్ డెసిషన్ టు నో క్రైస్ట్ వెరీ ఇంటిమేట్లీ. ఒక వ్యక్తిగతంగా ప్రభువుని తెలుసుకోవడం అన్నది ఒక్కొక్క వ్యక్తిని బట్టి వారి వారి యొక్క ఆలోచన విధానాన్ని, దేవునికి వ్యక్తికి ఉన్నటువంటి సత్సంబంధాన్ని బట్టి ఆ యొక్క ప్రేమను బలపరుచుకుంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరా, కనుక ఈరోజు ఈ యొక్క జూన్ మాసములో మొదటి శుక్రవారం రోజున మనమందరము యేసు తిరుహృదయాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. ఆ తిరుహృదయం ప్రేమకు చిహ్నం, అపారమైనటువంటి జాలి దయకు గుర్తు. ప్రియమైన సహోదరి సహోదరా, కనుక మనము ఈ తిరుహృదయాన్ని ధ్యానిస్తున్నప్పుడు
ఎందుకు అది పవిత్రమైనది, ఎందుకు అది అంత విలువైనది, ఆ హృదయములో ఏముంది అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు హృదయము ప్రేమతో నిండినటువంటి హృదయం. యేసు హృదయము అందరినీ ఆకట్టుకునే హృదయం. ఆ హృదయము మనము పాపములుగా ఉన్నప్పుడే, ఈ లోకములో నశిస్తున్నప్పుడే, ఈ లోకములో మనం కనుమరుగైపోతూ ఉన్నప్పుడే మనల్ని ప్రేమించిన హృదయం ఆ యొక్క తిరుహృదయం. ప్రియమైన దైవ బిడ్డలారా, కనుక ఆ తిరుహృదయం మనందరినీ కూడా పిలుస్తుంది. ఈరోజు ఎక్కడ చూసినా ద్వేషము, పగ, ఈర్ష్య, స్వార్థము అనే ఈ ప్రపంచములో జీవిస్తున్న మనము, ఇదిగో నా హృదయాన్ని మీరు చూడండి, నా హృదయము నుండి మీరు నేర్చుకొనండి, నా హృదయము మీరు పోలిన వలె ఉండండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మొట్టమొదటిగా ఈ లోకములో మన అందరి హృదయాల కంటే యేసు తిరుహృదయం అత్యంత విలువైన హృదయం, అత్యంత అపారమైనటువంటి ప్రేమకు చిహ్నమైనటువంటి హృదయం మొట్టమొదటిగా మనం గుర్తించాలి. రెండవదిగా, యేసు ఈ హృదయముతో మనందరినీ కూడా, మనము ఆయనను ఎంత బాధ పెడుతూ ఉన్నప్పటికీ, ఆయన ప్రేమను ఎంతగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఆయన నుండి మనము చాలా దూరముగా పోతూ ఉన్నప్పటికీ మన కోసము ఎదురు చూసే ప్రేమ ఆ యొక్క తిరుహృదయానికి. కనుక ఈరోజు మన మాటల ద్వారా, మనం చేసే పనుల ద్వారా, మనము ఆలోచించే ఆలోచనల ద్వారా దేవుని బాధ పెడుతూ ఉన్నాం. అయినప్పటికీ ఈవెన్ దో వీఆర్ బ్రేకింగ్ ద హార్ట్ ఆఫ్ జీసస్ ఇంటూ పీసెస్, బట్ ఇన్స్పైర్డ్ ఆఫ్ దీస్ ఆయన మనల్ని అతి ప్రేమగా పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక నీవు నేను ఈ హృదయములో ఉన్నవంటి నిగూఢమైనవంటి ప్రేమను పొందుకోవాలంటే ఆయనకు విధేయులై ఉండాలి, ఆయన సమక్షములో జీవించాలి, ఆ హృదయాన్ని హక్కున చేర్చుకోవాలి. ఆ హృదయముకున్నవంటి ప్రేమను మనమందరం కూడా మన జీవిత విధానములో ఒక మార్గంగా ఉంచుకొని నడుచుకోవాలన్నది రెండవదిగా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నా తిరుహృదయానికి మీ కుటుంబాలను సమర్పించండి, మీ బిడ్డలను సమర్పించండి. మీకు చేతగాని పనులను లేదా మీకు అసాధ్యమైనటువంటి పనులను ఏదైతే మీ కళ్ళ ఎదుట ఉన్నాయో, మిమ్మల్ని కఠినమైన రీతిలో నడిపిస్తూ ఉన్నాయో, ఇదిగో నా హృదయానికి మీరు సమర్పించుకోండి అని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ ఈస్ ఏ ఫౌంటైన్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ సరెండర్. ఆయన యొక్క విధేయతకు, ఆయన యొక్క వినయానికి చిహ్నంగా ఉంటూ ఉంది. కనుక ఆధ్యాత్మికలో ఎదగాలంటే, ప్రభు యొక్క ప్రేమలో మనము పరిపూర్ణంగా జీవించాలంటే, ఆ రక్షకుడైనటువంటి క్రీస్తుకి మనల్ని పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. మరి మూడవదిగా, ప్రభు యందు మనము మన యొక్క సత్సంబంధాన్ని నిలకడగా నిలుపుకోవాలి. వీ షుడ్ బిల్డ్ ది ఇంటిమసీ అండ్ గుడ్ రిలేషన్షిప్ విత్ ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. యేసు తిరుహృదయమైనటువంటి ఆ ప్రభువుకి పరిపూర్ణమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఆయనకు మనము దగ్గర అవ్వాలన్నది ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నాడు సువిశేషములో మనం చదువుకున్నాం, దేవుడు రాబోతున్నటువంటి ఆ యొక్క గొప్ప కార్యానికి తన అపోస్తులైనటువంటి సీమోను పేతురును పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపులో మాధుర్యం ఉంది, ఆ పిలుపులో బాధ్యత ఉంది, ఆ పిలుపులో ఆయన కర్తవ్యం ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకనగా దేవుడిచ్చే ఆ యొక్క గొప్ప కార్యానికి పునీత పేతురు గారు, సీమోను పుత్రుడైన ఆ యొక్క పేతురు గారు దీనిని ఎలా తీసుకువెళతాడు, ఎటువంటి ఆలోచన విధానాలతో నడిపిస్తాడు, ఎంత కర్తవ్యంతో ఆయన ఈ పనిని నెరవేరుస్తాడని ప్రభు ప్రశ్నించాడు. ప్రతిసారి అడిగినప్పుడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాచుము అని అన్నాడు. అనగా
సంఘానికి ఆయన ఒక అధిపతిగా ఇవ్వబోతూ ఉన్నాడు. ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు టేక్ అప్ ద మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువు యొక్క కార్యాలను మొదటి ఆయన ప్రారంభించాలంటే దేవుని యొక్క ప్రేమ ఉండాలి, దేవుని యొక్క హృదయము పోలి ఉండాలి. యేసు ప్రభువు యొక్క ఆలోచనని తన ఆలోచనగా చేసుకోవాలి. తన రక్షకుడైనటువంటి ప్రభువు యొక్క మార్గాన్ని తన మార్గంగా చేసుకొని ఆయన ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని నెరవేర్చాలన్నది ఈ యొక్క నాటి సువిశేషం మనకు నేర్పిస్తుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు ప్రభు పిలుపునిస్తూ ఉన్నాడు. విషాదములతోనూ బాధలతోనూ దుఃఖములతోనూ కన్నీటితోనూ మీరు ఏడుస్తూ ఉన్నారా? ఇదిగో నా చెంతకు రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30 వచనాలు చూస్తూ ఉన్నాం. భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి ఇస్తాను. ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులారా, విశ్వాసిని విశ్వాసులారా, ఈ లోకములో కన్ని విని ఎరుగుని రీతిన ఏ వ్యక్తి చెప్పని విధముగా, ఎక్కడ మనం వినని విధముగా మన రక్షకుడు, మన ప్రభువు, పునరుత్థాన క్రీస్తు దేవుడు ఆయన మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. నా చెంతకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. కమ్ టు మీ, ఐ విల్ గివ్ ద రిఫ్రెష్మెంట్. ఈనాడు కుటుంబాలు అస్తవ్యస్తమైపోతూ ఉన్నాయి, జీవితాలు బరువుతో ఉన్నాయి, పిల్లలు మాటలు వినడము లేదు, యువతీ యువకులు సరైన సక్రమైన మార్గములో నడవడము లేదు, పెద్దలు కూడా వారి వారి యొక్క నేటి పరిస్థితిని చూసి ఏది నిజమా అని తెలుసుకోలేని అమాయకత్వములో జీవిస్తూ ఉన్నారు. విజ్ఞానవంతులైనటువంటి వారు కూడా ఏది సత్యమని తెలుసుకోలేక అజ్ఞానములోనికి పడిపోతూ ఉన్నారు. కనుక ప్రియమైన దైవ బిడ్డలారా, యేసు తిరుహృదయం మన అందరికీ ఒక చిహ్నం. ఎలా మనం ఒక సరైన మార్గంలో ఉండడానికి అది నేర్పిస్తుంది, పిలుపునిస్తుంది, ఆకర్షిస్తుంది, ఆకట్టుకుంటుంది. మన అందరినీ కూడా ఎటువంటి ఆయన ఆశించకుండా పిలిచే హృదయం యేసు హృదయం. యేసు తిరుహృదయం ప్రతి ఒక్కరిని కూడా ఒక సరైన మార్గంలో నడిపించే హృదయం. కనుక ఈ మొదటి శుక్రవారం రోజున మన కుటుంబాలను సమర్పించుకుందాం. We should honor the sacred heart of Jesus in our family. యేసు తిరుహృదయం అంటూ ఉన్నాడు, ఎవరైతే నా యొక్క తిరుహృదయాన్ని కుటుంబాలలో వారు ప్రదర్శించుకుంటారో లేదా వారి యొక్క గృహములో పెట్టుకుంటారో నేను ఆ గృహాన్ని దీవిస్తాను, వారికి సంరక్షణను అందిస్తాను, వారికి ఏ విధమైనటువంటి ఆటంకాలు, అనారోగ్యాలు, ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా, ఏ విధమైనటువంటి సైతాను శోధనలు రాకుండా, ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా నేను కాపాడుతాను అని తిరుహృదయ ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ తిరుహృదయాన్ని భక్తిని పెంచుకోవాలి. ఇట్ ఈస్ ఏ పాపులర్ డివోషన్ నవేడేస్. మనకు అందరము కూడా ఈ యొక్క భక్తికి, విశ్వాసానికి, నమ్మకానికి మనము ముందుకు కొనసాగుదాం. తిరుహృదయ ప్రభు మనం దీవించమని భక్తితో అర్థించుదాం. ఆ భగవంతుడు దీవించునుగాక. పూజ కుసుమం నీ పూజ పీఠం, నీ సన్నిధానం అలరించార్పింతు దేవా. నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవితం ప్రియమారర్పింతును, నేను ప్రియమారర్పింతును. నీ ప్రేమ తోటలో. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి
సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనుటులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిశువ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణలను కరుణతో వీక్షింపుము. పవిత్రాత్మ ద్వారా మమ్ము శుద్ధీకరింపుము. తద్వారా మా అర్పణలు నీకు ఆమోదయోగ్యముగా రూపొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచూ ఉన్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కాని మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణకుచున్నారు. పరమండలి మందలి బలవంతులను ఆనంద భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. పవిత్రుడు పవిత్రుడు మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమునా వించేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడకు ఒరటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా
ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచూ ఉన్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచూ ఉన్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మా పాత్రలుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగద్గురువును, మా పోల అంతోని కార్డినలను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి నీవు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం మీ నామముగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచు ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ ఇష్ట ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. తన అపారమైన ప్రేమతో ప్రేమించి శాశ్వత ప్రేమలో జీవింపమని పలికిన ఆ ప్రభు విందుకు పిలవబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగం పరమాద్భుత విందు. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగం పరమాద్భుత విందు. ప్రియమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారి, ప్రియమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారి, చేకొనరారి లోకొనరారి భక్తితో గైకొనరారి, చేకొనరారి లోకొనరారి భక్తితో గైకొనరారి. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగం పరమాద్భుత విందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. సత్య స్వరూపు అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ పరమ రహస్యముల ద్వారా పాపమన్నింపును పొంది జీవాహారముతో పోషింపబడి ఉన్నాము. ఈ పరమ రహస్యములో పాలు పంచుకొనడమేమో నిత్య జీవమునకు అర్హమగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి దీవించి సదా కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి గమనించండి. దివ్య బలి పూజ తదనంతరం దివ్య సప్రసాద ఆరాధన ఉంటూ ఉంది. కనుక మనమందరము భక్తి విశ్వాసములతో ఈ ఆరాధనలో పాల్గొని దివ్య సప్రసాదనాథుని ఆరాధించుదాము. నామకీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా. దేవాని మహిమను స్తుతించని ఎడల అధరాలు ఎందుకు నాదా. ఈ జీవితం ఎందుకు నాదా.
నాకెందుకు నాథా. దేవాని మహిమను స్తుతించని ఎడల అధరాలు ఎందుకు నాథా. ఈ జీవితమెందుకు నాథా. జామున ఆకాశ పక్షులతో ఈ మహిమలను పాడెదము. జామున ఆకాశ పక్షులతో ఈ మహిమలను పాడెదము. చల్లని గాలిలో చల్లని మంచుతో చల్లని గాలిలో చల్లని మంచుతో ఏకీభవించిన పాడా. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాథా. దేవాని మహిమను స్తుతించని ఎడల అధరాలు ఎందుకు నాథా. ఈ జీవితమెందుకు నాథా. ఈ జీవితమెందుకు